నూతన పని చేయబోతున్నాడు. అది ఇప్పుడే మొలుస్తుంది. కొన్ని నిమిషాల్లో, కొన్ని రోజులు, కొన్ని క్షణాల్లోనే నీ పట్ల నూతన క్రియ చేయబోతున్నాడు. అంతేగాని జరిగిపోయి ఆలోచించుకుంటూ బాధపడుతూ టైం వేస్ట్ చేయడం కంటే మనం ఏమీ చేయలేం. ఆ టైంలో నువ్వు ప్రార్థన చేయి. ఒక్కసారి ప్రార్థించు. మునిపటి అన్ని జ్ఞాపకం చేసుకోక ప్రార్థించు. నీ పట్ల నూతన క్రియ చేస్తాడు. నూతన క్రియ చేస్తాడు. నేను అరణ్యంలో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారిలో నదులు చేయుచున్నాను. ఈ ఎడారి లాంటి బ్రతుకును కూడా ఆయన నీటి జలముతో నింపుదాం అనుకుంటున్నాడు. ఎండిపోయి నీ బ్రతుకును కూడా చిగురింప చేస్తాడు. నువ్వు కేవలం ప్రార్థించు. అంతే. జరిగిపోయిన సంగతులు ఆలోచించి బాధపడ మాకు. ధైర్యంతో ప్రార్థించు. నీ పట్ల నూతన క్రియ చేసి నిన్ను ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాడు.